నమస్తే అండి. మనము ఒకప్పుడు పడుకుంటే మనకి శరీరానికి రెస్ట్ దొరికేది, మనం పడుకుంటే ఒకప్పుడు. కానీ ఇప్పుడు పడుకుంటే మా ఫోన్కి రెస్ట్ దొరుకుతుంది. ఏమంటారు? ఫోన్ వాడండి, కానీ లిమిట్గా వాడండి. అందరూ ఫోను ఎగపడి ఆన్లైన్, రాత్రి నిద్ర మానుకుని ఆన్లైన్లో ఉంటున్నారు. నిద్రకి తక్కువ అవుతున్నాడు. ఈ ఫోన్ వచ్చేందుకు నిద్రకు మాత్రం తక్కువ అవుతుంది. 2కి 3 గంటలకు పడుకుంటున్నాడు. ఫోన్కి రెస్ట్ ఇవ్వండి, లిమిట్గా వాడండి. ఏమంటాడు? అంతే కదా. సర్వజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. ఫోన్కి బానిస అవ్వకండి, లిమిట్గా వాడండి, జాగ్రత్తగా వాడండి, లూజ్గా వాడండి. అతి అవసరంగా ఉంటేనే వాడండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. వాతావరణం చాలా మారింది. ఈ క్లైమేట్తో జలుబులు, రొంపలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా హాట్ వాటర్ తాగండి, వేడివేడిగా తినండి. చల్లని పదార్థాలు, బయట జంక్ ఫుడ్, స్నాక్స్ అవన్నీ తగ్గించండి. వాతావరణం మారింది కాబట్టి ఎక్కువగా వేడివేడిగా తినండి. ఇంట్లోనే ఫుడ్డే తినండి. వాతావరణం మారింది, జలుబులు, జ్వరాలు వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. సరేనా ఫ్రెండ్స్? ఏమంటారు? అలాగే ఎంత వీలంత వరకు వేడివేడిగా తినండి. ఆరోగ్యంగా ఉండండి. పరిశుభ్రత పాటిద్దాం. అలాగే బయట ఉన్న వస్తువులు, మురికి నీరు, కొబ్బరి బొండాలు అవన్నీ బయట శుభ్రపరచుకోండి. ఏమంటారు? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అండి. చాలామంది అంటారు 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమంటారు. కానీ అలా కాదు. ఎవరైనా సరే భార్యాభర్తలు విడిపోతే 1000 అబద్ధాలు ఆడి కలపండి. ఎందుకన్నారంటే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తారు. కానీ యథార్థ సంఘటన జరిగింది. ఒక అమ్మాయికి ఒంట్లో బాగోదన్నమాట. సంథింగ్ ఏదో జరిగింది. చివరి దశలోనే ఉంటాను. ఎవరో చెప్పారు నాకు, పెళ్లి చేస్తే అన్నీ చదువుకుంటాయని. కానీ పెళ్లి చేస్తే అన్నీ బాగున్నాయి. 3 నెలల తర్వాత మళ్ళీ ఆ రోగం బయటపడింది. చివరి దశలో ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు తర్వాత ప్రెగ్నెంట్ కూడా. ఇప్పుడు ఎవరికి నష్టం? చివరి దశలో ఉంది. పెళ్లి చేసి అన్ని చదువుకుంటున్నాడు. ఇప్పుడు తల్లి పాప అన్నది అయిపోయింది. అసలు ఏ పరిస్థితి. అందుకే 1000 అబద్ధాలు పెళ్లి ఆడుకోండి. విడిపోతే కలపాలి.